హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ శ్యామల. ఈరోజు మన ఎక్తి కిచెన్లో ఇవాల్టి రెసిపీ వచ్చేసి మామిడి పానకం పూరీలు. మదర్స్ డే స్పెషల్గా మామిడి పానకం పూరీలు అయితే ఇంట్లో ప్రిపేర్ చేస్తున్నానండి. వీటి రెండింటి కాంబినేషన్ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇంకెందుకు ఆలస్యం, తయారీ విధానం చూసేద్దాం రండి. ముందుగా ఒక బేషన్ తీసుకొని అందులోకి 1 కప్పు గోధుమ పిండిని అయితే తీసుకుంటున్నాను. గోధుమ పిండిని బేషన్లోకి యాడ్ చేసిన తర్వాత ఇందులోనే కొద్దిగా సాల్ట్ని వేసేసుకోండి. 1 స్పూన్ వరకు ఆయిల్ని కూడా వేసేసుకోండి. ఆయిల్ని అలాగే సాల్ట్ని యాడ్ చేసిన తర్వాత ఒకసారి పిండిని చేత్తో అంతా కూడా ఒకసారి కలిపేసుకోండి. పిండి మొత్తాన్ని కూడా కలిపేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. మనం మామూలుగా పిండిని ఏ విధంగా అయితే కలుపుకుంటామో పూరీల కోసం అదే విధంగా కలుపుకోవాలండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఒకసారి చేత్తో అంతా కూడా కలిపేసుకొని ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని అయితే కలిపేసుకోండి. నేను ఇక్కడ పిండి మొత్తాన్ని కూడా కలిపిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీనిపైన మూత పెట్టి ఒక 5-10 నిమిషాల పాటు పిండిని నాననివ్వండి. ఈలోపు మనం మామిడి పానకం ప్రిపేర్ చేసుకోవడానికి మ్యాంగోస్ అయితే తీసుకున్నాను, కడిగి తీసుకోండి. ఇప్పుడు దీనిపైన ఉన్న పొట్టు తీసేసుకొని ఈ విధంగా చిన్న ముక్కల్లా కట్ చేసుకొని మిక్సీ జార్లోకి వేసేసుకోండి. మిక్సీ జార్లోకి యాడ్ చేసిన తర్వాత మీ రుచికి సరిపడా షుగర్ని అయితే వేసేసుకోండి. షుగర్ని వేసేసి ఒకసారి మూత పెట్టి మిక్సీ పట్టుకోండి. మిక్సీ పట్టిన తర్వాత చూస్తున్నారా, ఆ విధంగా మిక్సీ పట్టుకున్న మ్యాంగో పానకంని ఈ విధంగా బౌల్లోకి వేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనం పూరీలు ప్రిపేర్ చేసుకోవడానికి పిండి ముద్దను తీసుకొని చిన్న బాల్స్ లాగా ఈ విధంగా చేసి పెట్టుకోండి. ఈ విధంగా చేసేసుకొని పూరీలాగా ఒత్తేసుకోండి. నేను ఇక్కడ పూరీలు కూడా ప్రిపేర్ చేసేసానండి. సో మనం ఆయిల్లో వేసేసుకొని ఫ్రై చేసేసుకోవడమే. ఈ విధంగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పూరీలు కాల్చుకోవడానికి ఆయిల్ని అయితే హీట్ చేసేసుకొని ఈ విధంగా నేను చూపిస్తున్న విధంగా పూరీలను వేసేసుకొని రెండు వైపులా కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా పూరీలని కాల్చుకోవాలి. ఇదే విధంగా కూడా మొత్తం మనం చేసుకున్న పూరీలన్నీ కూడా చేసేసుకోండి. నేను ఇక్కడ అన్నీ కూడా చేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకున్నాం. చూస్తున్నారు కదా, మ్యాంగో పానకం అదేవిధంగా పూరీలు కూడా రెడీ అయిపోయాయి. మ్యాంగో పానకం పూరీలు రెడీ అయిపోయాయండి. చాలా టేస్టీగా ఉంటుంది. సింపుల్గా కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. సమ్మర్ స్పెషల్ మ్యాంగో పానకం పూరీలు మా పిల్లలకి మదర్స్ డే స్పెషల్గా అయితే చేసి ఇచ్చానండి. చాలా నచ్చాయి. సో దేవాష్ అయితే ఇష్టంగా తినేస్తున్నాడు. చూస్తున్నారు కదండి, ఇవాల్టి రెసిపీ మ్యాంగో పానకం పూరీలు తయారైపోయాయి. చూసారు కదండి, ఇవాల్టి రెసిపీ సమ్మర్ స్పెషల్ మ్యాంగో పానకం పూరీలు అయితే రెడీ అయిపోయాయి. సింపుల్ అండ్ టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం, మీరు ఈ సమ్మర్లో ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి కానీ షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.